కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధానికి సంబంధించిన కంటెంట్ చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించి బిట్స్ చూద్దాం. ఈ బిట్స్ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చే మనం ఒక్కొక్క బిట్ చెప్పుకుంటూ వాటి కింద ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. పిల్లవాడు దొరికిపోతానే భయంతో దొంగతనం చేయడం తప్పు అని భావిస్తున్నాడు. అతడు కోల్బర్గ్ యొక్క ఏ స్థాయి ఏ దశకు చెందుతున్నాడు? పిల్లవాడు దొరికిపోతానే భయంతో దొంగతనం చేయడం తప్పు అని అతనికి తెలుసు. విధేయత శిక్ష ఫస్ట్ దశ ఫస్ట్ స్థాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ మంచిగా చదవండి. పిల్లవాడు దొరికిపోతా అనే భయంతో దొంగతనం చేయడం తప్పు అని భావిస్తున్నాడు అంటే ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్లో చూడండి, పెద్దలు విధించే శిక్ష తప్పించుకోవడానికి వారికి లొంగిపోవడం అంటే శిక్ష తప్పించుకోవడానికి లొంగిపోవడం. ఇక్కడ దొరికిపోతానే భయంతో తప్పు ఒప్పుకోవడం, అమ్మకు భయపడి అన్నం తినేయడం, నాన్నకు భయపడి రోజు స్కూల్కి వెళ్ళడం, అలా దీన్ని ఫస్ట్ దశ అంటారు, విధేయత శిక్ష. ఇది పూర్వ సాంప్రదాయంలో ఫస్ట్ దశ. భౌతిక పర్యావసనాల స్థానాల ఆధారంగా నైతికతను నిర్ణయించే కోల్బర్గ్ స్థాయి దశ. భౌతిక పర్యావసనాలు అంటే ఇప్పుడు తప్పు అని తెలిస్తే తప్పు అని భావించడం, విధిస్తే తప్పు అని అనుకోవడం, మన చుట్టూ జరిగే వాటిలో శిక్ష విధిస్తారు ఇది అందుకే తప్పు అనుకోవడం, దానికి సంబంధించింది. ఇది కూడా విధేయత శిక్ష. టీచర్కి భయపడి రోజు హోంవర్క్ పూర్తి చేయడం. పర్యావసనాలు అంటే మన చుట్టూ జరిగే భౌతిక స్థితిలోని మార్పులు. థర్డ్ క్వశ్చన్, గీత అనే అమ్మాయి గుడిలోనికి వెళ్లే ముందు చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళడం ఏ స్థాయి ఏ దశ? అంటే గీత అనే అమ్మాయి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట విడిచిపెట్టడం సాంప్రదాయ స్థాయి నాలుగో దశ. నాలుగో దశ ఏంటిదంటే అధికారం సాంఘిక్రమని అనుసరించే నీతి అంటే సమాజం పట్ల చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవాలి అని తెలిసి ఉండడం, రోడ్డు నియమాలు పాటించడం, జాతీయ గేయాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించడం, సాంప్రదాయాలను పాటించడం ఈ దశలోని భాగాలు. ఫోర్త్ క్వశ్చన్, కలిసి ఉంటే కలదు సుఖం అని చదువుకున్న రవి ఇంట్లో తన అక్కతో గొడవ పడడం మానేశాడు. కోల్బర్గ్ యొక్క ఏ స్థాయి ఏ దశ? అంటే మనం కలిసి ఉంటే కలదు సుఖం, మనకు మంచి జరుగుతుంది మనం మంచిగా ఉంటే. ఇది కోల్బర్గ్ యొక్క ఏ స్థాయి ఏ దశ? సాంప్రదాయ స్థాయి మంచి బాలుడి నీతి దశ మూడవ దశ. మూడవ దశలో పరుల సొమ్ము పాము వంటిది అని భావిస్తాడు. ఇతరుల దగ్గర మెప్పు కోసం మంచి ప్రవర్తనను వ్యక్తపరుస్తాడు. తల్లి దగ్గర మంచి బాలిక అనిపించుకోవడం కోసం ఇంటి పనుల్లో తల్లికి హెల్ప్ చేయడం, ఇతరుల మెప్పు కోసం చూడడం మంచి బాలుడి నీతి దశకు సంబంధించింది. ఫిఫ్త్ క్వశ్చన్, కీర్తన అనే అమ్మాయి తన తల్లిదండ్రులకు నచ్చే పనులు చేస్తూ వారికి నచ్చని పనులు చేయకుండా తనను తాను నియంత్రించుకుంటుంది. ఇతరుల మెప్పు కోసం చూస్తుంది అంటే ఏ దశ? సాంప్రదాయ స్థాయి మూడో దశ మంచి బాలుడి నీతి దశ. నెక్స్ట్ క్వశ్చన్, రవి అనే అబ్బాయి తనకు మొక్కలకు నీళ్లు పోయడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మెప్పు కోసం మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. ఇదే దశ. ఇతరుల మెప్పు కోసం చూస్తున్నాడంటే అది మంచి బాలుడి నీతి దశ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్లాస్ కావాలన్నా నా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.